హాయ్, ఐఎమ్ కిరణ్. హాయ్, ఐఎమ్ అరుంధతి. నేను మిమ్మల్ని వారం రోజులుగా ఫాలో చేస్తున్నాను. తెలుసు. ఐ లవ్ యూ. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటా. ఈ దునియాలో ఎవ్వరు చేయని పని నువ్వు ఒకటి చేయాలి. చెప్పండి, నేను చేయాలో. మీకోసం ఈ ప్రపంచాన్ని ఎదిరించడానికైనా సిద్ధం. అయ్యో, గదంతా అవసరం లేదు. మరి నా హస్బెండ్ నొప్పిస్తే చాలు. హే, గుడ్ మార్నింగ్. ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు తెలుసా? థ్యాంక్ యూ. ఇవాళ జాగింగ్కి వెళ్తే ఏమైందో తెలుసా? ఏమైంది? మా హస్బెండ్ నొప్పించండి చాలు. ఆగాగు. ఇంక నన్ను వదిలితే నేను స్నానం చేసి కాఫీ పట్టుకొస్తా. అబ్బా, ఈ ఆడవాళ్ళు అస్సలు అర్థం కాదు. ఏం చేస్తుండు? ఏందిది? కొత్త పిల్లని పక్కన పెట్టుకుని ల్యాప్టాప్ లో ఏమొస్తుందని చూస్తున్నావు? ఏం లాభం? శివభక్తుడికి సోమవారం పూట బిర్యానీ పెట్టిందట, నీలాంటిదే. ఆడికి తినాలనున్నా తినలేడు. నా పరిస్థితి అదే. బిర్యానీలో నువ్వు పక్కనున్నా టైం తినలేకపోతున్నా. వచ్చినప్పుడు ఫుల్ మీల్స్ పెడతా. ఇప్పుడైతే గీ కాఫీ తాగు. హాయ్ జగదీష్. హాయ్ జగ్గు. హాయ్ రా. హౌ ఇస్ యువర్ మ్యారేడ్ లైఫ్? ఓరా, నేను నీతో మాట్లాడు. నా పెళ్లికి ఎందుకు రాలేదు నువ్వు? సారీ రా, అయినా మీకు తెలుసు కదరా మీరు నా సోల్మేట్స్ అని. బిజీగా ఉండి రాలేకపోయాం. ఏ, ఇట్స్ ఓకే రా. బై ద వే, షీఈ్ మై వైఫ్ అరుంధతి. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ మ్యామ్. మేము మంచిగున్నాం. మీరెట్లున్నారు? బాగున్నామండి. ఫైన్ ఫైన్ ఫైన్. మీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి రాలేనంత బిజీగా ఉన్నారా? సారీ అండి, జాబ్ లో బిజీగా ఉండి రాలేకపోయాం. హాయ్ మిస్టర్ జగదీష్. నెక్స్ట్ వీక్ ఇండియా వస్తున్నాం. తప్పకుండా మిమ్మల్ని కలుస్తాం. ఓ, ఓకే ఓకే. అరే, మన శివగాడు వల్లే ఈ గెస్ట్ హౌస్ కొన్నాం రా. ఉండు, ఆడితో కూడా మాట్లాడతాను. సరేనా? బాయ్. బాయ్. ఓకే రా, బాయ్ బాయ్. హాయ్ రా శివ. హాయ్ జగ్గు. షీఈ్ మై వైఫ్ అరుంధతి. అబ్బా, ఏముంది? హాయ్ శివ గారు, మంచిగున్నారా? హాయ్ అండి. అరే శివ, దినేష్ వాళ్ళంటే ఎక్కడో అమెరికాలో ఉండి రాలేకపోయారు. నువ్వు లోకల్లో ఉన్నావు, అయినా నువ్వు మ్యారేజ్కి రాలేదు. ఈసారి మట్టుకు మన ఫామ్ హౌస్ లో గృహప్రవేశం చేస్తున్నాం. మీరందరు తప్పకుండా రావాలి. ఓకేరా, తప్పకుండా వస్తాను. ఓకేరా, బాయ్. సరే బాయ్. అక్క, అక్క, వస్తున్నా. అటు చూడు. ఏంటి పాపా? 1 minute.
ఇంత టిప్పురా. అమ్మో టిప్పే 4,000 ఇచ్చారు. పెద్ద చెయ్యే. మేం దుబాయ్లో ఇలాగే ఇస్తాం. ఎంజాయ్ కేపిటల్. ఏంటే అంటే నా ఉద్దేశం మనసు. నీ మనసులో ఏముందో నాకు తెలుసులే గాని ఏ ఇటే వస్తున్నట్టున్నాడే, లోపలికి వెళ్దాం పదా. ఎవరండి మీరు? బ్రహ్మి ఉన్నాడా? అచ్చం బ్రహ్మిలానే ఉన్నారు. చెరువు క్యాచ్ చేయలేకపోయింది, చెంబు క్యాచ్ చేసింది. ఏంటండి ఏమన్నారు మీరు? అంటే నువ్వు అక్కవి, తను చెల్లెలు, అంతేగా? మీరు బానే చెప్పారు. మీరు బాబాయ్, తన అబ్బాయి, అంతేనా? మళ్ళీ చెంబే క్యాచ్ చేసింది. సరేలేండి, మీరు లోపలికి పదండి, మేము లగేజ్ తీసుకొస్తాం. బరువు మీరే మొయ్యాలి. మాకు అలవాటేలేండి. ఆగండి. నేను మూమెంట్ ఇవ్వాలంటే మిక్స్ అవ్వాలి, మిక్స్ అవ్వాలంటే మీట్ అవ్వాలి, నేను మీట్ అవ్వాలంటే మీ నేమ్స్ తెలియాలి. నీ పేరు? గుళే బాకావళి. ఆ, నీ పేరు? జిల్లెళ్ళ మూడి పాప. ఐ డోంట్ లైక్ లాంగ్ నేమ్స్ అండ్ లాంగ్ డ్రెస్సెస్, ఓన్లీ షార్ట్ అండ్ స్వీట్. నిన్ను గులాబీ అంటాను, నిన్ను జిలేబీ అంటాను. ఓకేనా? నేను గులాబీనా? నేను జిలేబీనా? ఇంతకీ బ్రహ్మి ఎక్కడా? బ్రహ్మి ఏ పని చేసినా శుభ్రంగా ఉండాల్సిందే. ఇల్లు రెడీ. సార్ నేను బ్రహ్మిన్ సార్. ఇల్లు రెడీ సార్. ఓకే సార్, బాయ్ సార్. హలో స్వామీజీ, మేము ఫామ్ హౌస్కి వెళ్తున్నాం, మరి మీరెప్పుడు వస్తారు? నేను చెప్పినవన్నీ చేసి పెట్టండి, నేను వచ్చి పూజ చేస్తాను. గట్లనే స్వామి. శుభం భూయాత్. ఏమైంది జగదీష్? ఏమో తెలీదురా, సడన్ గా ఆగిపోయింది. ఒక్క నిమిషం చూసేసి వస్తా. ఇక్కడేం చేస్తున్నావు? ఏమైందో తెలియదు, ఇది చూస్తే గీన్నే ఉండాలనిపిస్తుంది. అవునా, సరే ఇక్కడ ఒక తాజ్మహల్ కట్టి నీకు గిఫ్ట్ ఇస్తాలే. పదా పదా రా. ఆగు. ఎంతసేపు ట్రై చేసినా కార్ ఆన్ అవ్వలేదు. ఇప్పుడు కార్ స్టార్ట్ ఎలా అయిపోయింది? ఏదైతే ఏంది, స్టార్ట్ అయింది కదా. అవునా? పదిగా పోదాం. సరే పదా.
వెల్కమ్ మేడం. వెల్కమ్ సార్. దండాలు బాబు, దండాలమ్మా. గీ పాపేవారు? ఒకరోజు ఊరి చివరి గుడి దగ్గర ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే నీకెవరైనా ఉన్నారమ్మా అని అడిగాను. తనకెవ్వరూ లేరని చెప్పింది. అప్పటి నుంచి నా దగ్గరే ఉంటుందమ్మా. పాపం కళ్ళు కనిపించవమ్మా. గట్లనా? నీ పేరేంది పాపా? అరుంధతి. ఇవన్నేమోండి. నా పేరు కూడా అరుంధతే. నా పేరు నువ్వు పెట్టుకున్నావేంది? కాదు, నా పేరే నువ్వు పెట్టుకున్నా. ఆహా. రండి సార్, Okay, come, let's get inside. అరుంధతి, రే ముసలోడా, వాళ్ళ గుమ్మడికాయతో దిష్టితి. అలాగే తల్లి. Wow, she's amazing. ఇరుగు దిష్టి, ఒరుగు దిష్టి, Hey, ఊర్లో okay. వాళ్ళందరి దిష్టి అందరూ పోవాలి. లోపలికి వెళ్ళండి అమ్మా. Come. జగ్గు, నా కోసమే గీ ఫామ్ హౌస్ కొన్నావా? Yes, dear. యు నో వాట్, ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇలా మస్తు ఖుషిగా ఉన్నా. Thank you. సార్ మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాను. నేను సిద్ధప్ప ఇక్కడే ఉంటాం. ఏదైనా కావాలంటే ఒక్క కబురు పెట్టండి చాలు. చిటికలో చేసేస్తాను సార్. Okay, Brahmi. థ్యాంక్ యూ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ. Come, I'll show you. This is our bedroom. చాలా మంచిగుంది కదా జగదీష్. ఇదంతా నీకోసమే డార్లింగ్. అమ్మగారండి, భోజనాలన్నీ ఏర్పాటు చేశాను. మీరు రెడీ అయ్యి వస్తే భోజనం చేసి విశ్రాంతి తీసుకుందరు గాని. అట్లే సిద్ధప్ప, వస్తాం. సరేనమ్మా. సార్ లిఫ్ట్ ప్లీజ్ సార్. సార్ ఇక్కడికే వెళ్ళాలి. ఎక్కడికి? సార్ అర్జెంటుగా వెళ్ళాలి. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి వెళ్ళాలి? అశోక్ నగర్ వెళ్ళాలి సార్. నేను అటువైపే వెళ్తున్నాను. వెళ్ళే దారిలో డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరేం చేస్తుంటారు? నేను సిటీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తున్నాను సార్. ఈరోజు కొంచెం ఆఫీస్లో ప్రాబ్లం వచ్చింది, అందుకని. ఓకే. సార్ అశోక్ నగర్ అటువైపు సార్. అశోక్ నగర్ అటువైపు సార్. మీరు ఇలా ఇటువైపు. కూడా దారి ఉంది. ఇటువైపు కూడా వెళ్ళొచ్చు. ఇలా అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు. దేవుడా. ఏరినే.
కఠోరా ఇదేంటిది? ఆవాహయామి రా ఆవాహయామి ఓం హ్రీం క్లీం ఆవాహయామి. కరాలుడి ముందు ఆశీనుడు బిక కూర్చో. ఓం ఆవాహయామి ఓం ఆవాహయామి. ఓం క్లీం రేం. నీ కేశాలను సమర్పించరా, నీ వస్త్రాన్ని సమర్పించరా. ఓం ఆవాహయామి ఓం ఆవాహయామి. నీ నెత్తుర్ని హోమానికి సమర్పించరా. ఓం క్లీం. కొరోలుడు నిన్ను రమ్మంటున్నాడు అంటున్నాడు. వెళ్ళో వెళ్ళో వెళ్ళో. సంతోషం కొరాడా, సంతోషం. నేటితో నా యాగానికి సార్థకత లభించింది. ఇక నన్ను ఎలాంటి సిద్ధులు అడ్డుకోలేవు. ఏంటి పొద్దునే మంచి సెక్సీగా తయారయ్యో. గట్ల నిలబడి చూడకపోతే జరంత హెల్ప్ చేయొచ్చు కదా. సారీ బాస్, ఇక్కడ ఆ డిపార్ట్మెంట్ నీది. చాలు చాలు, ఆడ కూర్చొని స్వామీజీ వచ్చేదాకా వెయిట్ చేయి. ఓకే, అలా అన్నా బాగుంది. ఇంకా చాలా పనులున్నాయి, ఎప్పుడైతేయో ఏందో. శిష్యులారా, మంత్రాలు చదువుతూ ఆ జలాన్ని ఇల్లంతా చల్లండి. ఆది పరాశక్తి ఆగమనంతో మీ ఇల్లంతా పావనమైంది. కానీ అప్పుడప్పుడు అనుకోని అవాంతరాలు ఏర్పడతాయి. ధైర్యంగా ఉండండి. ఆ ఆది పరాశక్తి మిమ్మల్ని నిత్యం కాపాడుతుంది. స్వామి, మీ దయ్యున్నంత వరకు మాకు ఎసొంటి భయం ఉండదు. ఆ నమ్మకంతోనే ఉండండి. ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. ఆ సాక్షాత్తు అమ్మవారే వచ్చినట్టున్నారు. నమస్తే నమస్తే నమో నమః.
విశ్వా, నీకు శుభగడియలు ఆసన్నమైనాయిరా. నీ అదృష్టం నీకు దక్కిన వరం. ఆ రెండు ఒక్క చోటే ఒకే కోటలోకి చేరాయిరా. ఇక మనం సమయం కోసం ఎదురు చూడటమే. అవునా తండ్రి, నాకు చాలా ఆనందంగా ఉంది. మీ మాటలు నాకు ఎనలేని శక్తినిస్తున్నాయి. కుమారా, ఇన్నాళ్ల నీ నిరీక్షణకి, ఇన్నేళ్ల నా అన్వేషణకి త్వరలో ప్రతిఫలం దొరకబోతుందిరా. నీకు విముక్తి, నాకు అనురక్తి. విశ్వా, ఇక నీకు తిరుగులేదు. సర్వశక్తులు నీ సొంతం. అతి త్వరలో రాబోయే అమావాస్యకి అన్ని మన ఆధీనంలోకి పెట్టుకోవాలి. శాప విమోచనం కోసం కసిగా ఎదురు చూస్తున్నా. అవును విశ్వా, వివాహిత అరుంధతి, అదే పేరు గల బాలిక, ఇద్దరు మన కోసమే సిద్ధంగా ఉన్నారు. మన అన్వేషణకు ఫలితం రాబోతుంది. అహం అఘోర, అహం ఆజ్ఞ. తండ్రి, ఇక నేను సిద్ధం. మీ ఆజ్ఞ. కానీ ఏమి నీ సందేహం? ఆ అరుంధతికి వివాహం జరిగింది కదా? వివాహం మాత్రమే జరిగింది, సంభోగం జరగలేదు. ఆ అరుంధతి కన్యగా ఉండడానికి నా సర్వశక్తులతో యజ్ఞాన్ని పూర్తి చేస్తాను. నిన్ను ఈ విశ్వానికి అధిపతిని చేస్తాను. నేనేరా శివాని, రేపు కలుస్తాను. ఒంటరిగానే రా, నీకు తెలుసుగా నాకు అలవాటేరా ఇవన్నీ. ఓకేనా, బాయ్. డూ యూ వాంట్ లిఫ్ట్? లిఫ్ట్ ఇస్తావా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లిఫ్ట్ ఇస్తే మాట్లాడుకోవచ్చు. భలేవారండి, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తామా ఏంటి? లిఫ్ట్ ఇస్తాను, రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పు, నన్ను ఏడ చూసినావో? అదే ఎక్కడా అని. ఇప్పుడే ఈయన్నే చూసినాం. సరేనా, పద. థ్యాంక్స్ ఫర్ యువర్ లిఫ్ట్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ టైంలో మిమ్మల్ని డ్రాప్ చేసి హాఫ్ నాకు ఇచ్చినందుకు. ఎనీవే థ్యాంక్స్. ఎక్కడికి వెళ్ళాలి? అదే తెలుస్తలే. ఈ ఊర్లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నేను కూడా కొత్తనే, ఎవ్వరు తెలియదు. అయితే మా గెస్ట్ హౌస్కి వస్తారా? గెస్ట్ హౌస్ కా? ఏం పర్లేదు, ఎవ్వరు ఉండరు, నేను ఒక్కనే ఉంటాను. అమ్మో నాకు భయం, నేను రాను. నన్ను ఏమనుకుంటున్నారండి, నేను పక్కా జెంటిల్మెన్ని. ఏయ్, మీ నవ్వు చాలా బాగుంది సార్. డోంట్ టచ్ మీ. ఓకే ఓకే ఓకే. ఇంకెంత దూరం? దగ్గరలోనే వచ్చేసింది. అబ్బాబ్బా, అర్జెంటుగా ముందు స్నానం చేసి ఫ్రెష్ కావాలి. ఆ తర్వాత? మీరు చాలా చిలిపి మనిషిలాగా ఉన్నారే, నన్నేం చేయరు కదా. మిమ్మల్ని నమ్మి ఈ టైంలో ఒంటరిగా వస్తున్నా. ఏమీ చేయనండి, నేను అలాంటివన్నీ కాను. ఏంటి నవ్వుతున్నారు? ఓ, మాటలతో బాగానే మాయ చేస్తున్నావే.
గదేందో నాకు అర్థం కాలే. అన్నీ అర్థమవుతాయి గెస్ట్ హౌస్ వెళ్ళాక. ఏయ్, నాకు కరాటే వస్తుంది తెలుసా? అబ్బో, మేం భయపడిపోవాలా? ఎవరు భయపడతారో చూద్దాం. పద పద. ఆ, నువ్వే కాదు, నీ మాటలు మనకి కిక్కెక్కిస్తున్నాయి. అర్జెంటుగా గెస్ట్ హౌస్కి వెళ్ళాల్సిందే. ఏంది ఈడాప్నావు? ఏం బ్యూటీగా ఉన్నావే. నీ ఫిగరు, నీ పెదాలు, ఆ కవ్వించే కళ్ళు. అబ్బో, నీ బ్యాగ్ చూస్తే మతి పోతుందనుకో. ఏయ్, ఏం సడన్ గా నా అందం గురించి గట్ల మాట్లాడుతున్నావు? మాటలే కాదు, మనిషిని కూడా తేడానే. నన్ను కాదని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేవు. ఏయ్. ఓయ్, ఏంటా నవ్వు? కామెడీ చేయట్లేదు నేను. నా గురించి నీకు తెలియదు. అబ్బా! ఏయ్! అమ్మా! ఏయ్! నిన్ను ఏయ్! అబ్బా! 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 శ్రీ గణేశాయ నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో నమః. ఆ దేవుడి దయ వల్ల మీరు చల్లగా ఉండాలమ్మా. అమ్మా, మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నీకంతా మంచిగా జరుగుతుంది. మా ఆయన ఉండగా నాకేం లోటు ఉంటది? సూపర్ గా ఉన్నావు. ఏందిది? తప్పు. ముందు లెంపలేసుకో. సాయంత్ర వేళ సరసాలు ఎలా సంధిట్లో సమయానికైనా సరదాల గోలా లోన బామా రేగేను జ్వాల కవ్వించని అల్లరి కసిపించని మగసిరి మురిపించని అలజడి మతి పోగొట్టేని వైఖరి విరహాల వేడి ఓపలేక
రస మంజరి సాయంత్ర వేళ సరసాలు ఎలా సంధిస్లమావా సయ్యాటలేలా హద్దులే చెరిపేయాలే మరి ముద్దుల్లో నన్నే ముంచెయ్యాలే బిడియాలే వదిలేయాలే బిడి కౌగిలిలో నన్నే దాచేయాలే ఆషాఢమాసంలో సుందరా శృతి మించనీయకునే తొందరా ఆషాఢమాసం సుందరా శృతి మించనీయకు తొందరా నన్నాపతరమా పూలవనమా కులికే వయ్యారమా సాయంత్ర వేళ సరసాలు ఎలా సంధిస్లమావా సయ్యాటలేలా గుండెలో ఊపిరే వెచ్చగా నిట్టూర్పులే తీసెనులే కళ్ళలో మైకమే కొత్తగా నన్నే కమ్మేసనే మన్నించరా నువ్వు మన్మథా మాయాజాలమే నువ్వు చేయకురా మన్నించరా ఓ మన్మథా మాయాజాలమే నువ్వు చేయకురా ఏకాంతలోకం పిలుస్తుంది రావే నా కోమలే సాయంత్ర వేళ సరసాలు ఎలా సంధిస్లమావా సయ్యాటలేలా అరుంధతి ఏమైందిరా? ఇప్పుడు ఏమైందో చూసినావా? గవాల్ చెప్పిందే జరుగుతుంది. అమ్మ చెప్పింది కదా ఇద్దరొక్క తానుంటే అసలు కలవకుండా ఉండలేరని. నా మొగుడు గసంటోడు కాదని నేను మస్తు బిల్డప్ ఇచ్చొచ్చిన. అది కాదురా. మన జాతకం ప్రకారం 3 నెలల వరకు మనం ఒకటవ్వద్దని నీకు కూడా తెలుసు కదా. అట్లుండకపోతే మనకే ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు మాత్రం ఇట్లుండు ఇష్టమా? ప్లీజ్. సరే, పెద్దోళ్ళు చెప్పినట్టే చేద్దాం, ఓకేనా? నా బంగారం. మార్నింగ్. హాయ్ జగ్గు. హలో దినేష్. సారీ రా, రాలేకపోయాం. ఆఫీస్లో కొంచెం బిజీగా ఉంది. సరేరా, ఇప్పుడైనా వస్తున్నారా లేదా? త్వరలో వస్తాం రా, ప్లాన్ చేసుకుంటున్నాం. మళ్ళీ డిసప్పాయింట్ చేయరు కదా? లేదురా, కంపల్సరీగా వస్తాం. 1 వీక్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అలా అన్నారు, బాగుంది. అన్నట్టు శివ నంబర్ వర్క్ చేయట్లేదేంట్రా? అవునరా, నాకు కూడా కాంటాక్ట్ లేడు, బిజీగా ఉన్నాడేమో. సరే, నీకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే రా. ఓకే, ఉంటానైతే. ఓకే రా, బాయ్. సిద్ధప్ప బాబు గారు, సూట్ రెడీ చేయి. అలాగేనయ్యా. ఏంటారుందతి, ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నావు? చూడు జగ్గు, పాపకు అసలు మంచి డ్రెస్సే లేదు. అవునా పాప, నీకు ఏ కలర్ డ్రెస్ కావాలి? అంకుల్, నాకు ఏ డ్రెస్ అయినా పర్వాలేదు,
ఎందుకంటే నాకు కళ్ళు కనిపించవు కదా. చూడు నీకో మ్యాజిక్ చేస్తాను. చూడు నీకోసం ఓ మంచి డ్రెస్ తెచ్చాను, పట్టులంగా. ఇది వేసుకుంటే అచ్చం మహారాణిలా ఉంటావు. నేను 2 నిమిషాల పాపని రెడీ చేస్తా, నువ్వు హాల్లో వెయిట్ చేయి. అలాగే. జగదీష్, హే బ్యూటిఫుల్. వావ్, షీఈ్ అమేజింగ్ నా. అచ్చం అమ్మవారిలాగే సో ఉంది. బ్యూటిఫుల్. నమస్కారం తండ్రి. విశ్వా, నీకు త్వరలో శాప విమోచనం జరగబోతుంది. తద్వారా సృష్టిలో సర్వశక్తులు నువ్వు పొందుతావు. విశ్వా, నీ కోరిక తీరబోతుందిరా. అరుంధతి నక్షత్రంలో పుట్టిన చిన్న పాప, 18 ఏళ్ల కన్య ఇద్దరు చిక్కార్రా. 8 సంవత్సరాల పాపను చంపటం, 18 సంవత్సరాలున్న కన్యను అర్ధరాత్రి సంభోగం చెయ్యటం. ఏమిటి ఆ సందేహం? అర్ధరాత్రి సంభోగం అంటున్నారు, అదెలా సాధ్యం తండ్రి? అప్పుడు నేను పాము రూపంలో ఉంటాను కదా. సాధ్యమే. పాపను కాటేసిన తరువాత శాశ్వతంగా మానవ రూపం వస్తుంది. అరుంధతి, అరుంధతి. ఏంటి ముచ్చట? ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంట్ గా బెంగళూరు వెళ్ళాలంట. పోవాలా? ఇప్పుడే పోవాలా? అంటే కొంచెం అర్జెంట్ వర్క్, 2 days లో వచ్చేస్తాను. మరి మీ దోస్తులు వస్తారనో? పర్లే రాని. నా సడన్ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళని వద్దని చెప్పలేం కదా. బ్రహ్మి ఉన్నాడు కదా, వాడు మేనేజ్ చేసుకుంటాడులే. సరేనా? సరేంత తొందరగా వచ్చాయి. అలాగే, పని అయిన వెంటనే బయలుదేరుతాను. అయినా ఇక్కడ పాప సిద్ధప్ప ఉన్నారు కదా ఇంట్లో పనులు చూసుకోవడానికి. బ్రహ్మి ఏమో బయట పనులు చూసుకుంటాడు. ఓకేనా? మరి నా బ్యాగ్స్ వస్తే బయలుదేరుతాను. గట్లనే జగ్గు. అబ్బా, ఎప్పుడిదే పనా? మరి నాకు ఇచ్చేస్తే నేను హ్యాపీగా వెళ్తాను. బాయ్. జల్దీగా వచ్చాయి. అలాగే, బాయ్. బాయ్.
ఆటలు సాగవు. కఠోరా, నేనుండగా నీ ఆటలు సాగవు. పుచ్చి పిల్లళ్ళ ఈ పూల చొక్క ఈ నిక్కరేంటి? రిలాక్స్ అవ్వాలంటే ఇలాగే ఉండాలి. రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకోవాలి? ఏయ్ చిన్న పిల్ల, దానికేం తెలుసు? రిలాక్స్ అవ్వాలంటే నాకు చెప్పండి. అది సరే, భలే ఉన్నావు. ఇంతకీ బావగారి పేరేంటో? ఉత్తమ్, పురుషోత్తం, బ్రహ్మ పురుషోత్తం, పరబ్రహ్మ పురుషోత్తం. అమ్మో, చాలా పొడుగుంది. ఇంకా ఉంది, టెంప్ట్ అయితే ఇంకా వస్తుంది. సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ సదానంద వర్మ. షకీలా నన్ను సకుడా అంటుంది, మాల్కోవా నన్ను పాల్కోవా అంటుంది. ఈ ఊళ్ళో నువ్వే షకీలా, నువ్వే మాల్కోవా. అబ్బా, మీరు చాలా స్ట్రాంగ్. రసిక్ లాల్ మల్హోత్రా. అబ్బా, అమ్మో, శృంగార మాల్చేన్. అంత పొడుగెందుకులే, జైన్ బాబా నండి. మూడొస్తుంది. జైన్ బావా, నీ చెయ్యికి చురుకెక్కువే. కర్మాలి కచ్చి ఖర్జూరా జూచుకి, నేనెప్పుడైనా రెడీ. ఇంతకీ ఇదేంటి? పాలు. ఏం చెయ్యాలి? వేడి చెయ్యాలి. ఏం కావాలి? స్టవ్. సిలిండర్ కూడా. కమాన్. ఏడి? ఎక్కడికి వెళ్ళాడు? షర్ట్ తీసాడే. ఎంత స్పీడో. పట్టుకారు తెచ్చుకోండి. ఏం పట్టుకోవాలి? ప్రస్తుతం గిన్నె పట్టుకోండి. చల్లగిన్నెగా, వేడెక్కాక పట్టుకుంటాం. అసలు స్టవ్ మీద పెట్టాలిగా. స్టవ్ వద్దు, ఏమీ వద్దు. పాలు వీపు మీద పెట్టి క్షణంలో తీసేయండి. స్టవ్ సిలిండర్ లేకుండానే? అవన్నీ వద్దు, పెట్టి చూడండి. పాలు కాగుతాయి, పొంగుతాయి. ఏం చేద్దాం? పెట్టవే. సరే. పాలంట, పొంగుతాయంట. పొంగుతున్నాయి, తీయి. అయ్యయ్యో, ఎంత హీటో. Yes, that is the power of Parabrahma Puri. చీకటి పడేలా ఉంది. ఇంకా ఎంత దూరమో? జగదీష్ని ఎప్పుడెప్పుడు చూద్దామని ఆతృతగా ఉందిరా. రే 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 ఆపరా చాలు. జగదీష్ ఆడి కోసమా లేకపోతే వాడి బెల్లం కోసమా? రే నువ్వు నా ఫ్రెండు రా, నువ్వు నాకు చెప్తేలారా. ఏ మాట కామాడే చెప్పాలరా. ఏం పర్సనాలిటీ రా అది. నిజమేరా. అబ్బో, ఆ రూపాన్ని తలుచుకుంటే కామాళ్ళు కైపెక్కిస్తున్నాయిరా. చూసుకొని డ్రైవ్ చేయరా. అయినా నీ చేతిలో ఉంది స్టీరింగు, జగదీష్ భార్య కాదు. లేకపోతే నన్ను డ్రైవ్ చేయమంటావా? నువ్వా డ్రైవింగా? పోయినసారి చేసినందుకే తెలుసు కదా ఏం జరిగిందో. మర్చిపోయావా లేక గుర్తు చేయమంటావా? స్టాప్ ఇట్. ఇప్పుడు అదంతా ఎందుకురా? చూడు దినేష్, నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నాడు వీడు. ఓకే ఓకే, సే సారీ టు నిత్య. సారీ 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 రా. ఏంట్రా ఈ శివగారి ఫోన్ ఏంటి అసలు కలవట్లేదు? 2 days నుండి అసలు ఫామ్ హౌస్కి వెళ్ళంగానే అర్జెంటుగా చేసే పని ఏంటంటే వానికి ఫోన్ ముందు చేయాలి. అవునరా. రే పాత జ్ఞాపకాలేవో గుర్తుకొస్తున్నట్టున్నాయిరా.
జ్ఞాపకాల గురించి ఏంటో గాని ముందు మనం లోపలికి వెళ్ళే పని చూడండిరా. ముందు కారు దిగండ్రా, జగ్గుని సర్ప్రైజ్ చేద్దామని వచ్చాం. వాడికేమో గానీ ముందు మనకు సర్ప్రైజ్ అయ్యేలా ఉందిరా బాబు. మీ డిస్కషన్స్ క్లోజ్ చేసి ముందు దిగండిరా. చూస్తే ఫామ్ హౌస్ బాగానే ఉంది కానీ ఇంత భయం వేస్తుందంటే ఎవరు కనిపించట్లేదేంట్రా? రేయ్ వాళ్ళు పడుకొని ఉంటారా, లోపలికి వెళ్తే గానీ మనకేం తెలీదు. ముందు పదండి. రే నాకేదో తేడా కొడుతోందిరా, అర్జెంటుగా లోపలికి వెళ్దాం పదండి. రే నువ్వు వెళ్ళి డిక్కీలో ఉన్న లగేజ్ తీసుకుంటా, రాంగ్ టైంలో వచ్చామనుకుంటా. రేయ్ శివ, నువ్వేంట్రా ఇక్కడ? రే ఇక్కడ నుంచి వెళ్ళిపోండ్రా, లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం రా. ఊరుకో. యోగి ఇచ్చా మన శివగాడు రా, రండి. రమ్మంటుంటే రండి. ఎక్కడ్రా? ఇక్కడే చూశాను రా, ఇప్పుడే మాట్లాడాను. నీకేమైనా పిచ్చా? ఇప్పటి వరకు శివ గురించే మాట్లాడుకున్నాం కదా, అందుకే అలా అనిపించుంటుంది. పద. రారా. రే షుగర్ ఫోన్ చేస్తున్నారా? ఇప్పుడే చూసాను. మీకేమైనా పిచ్చా వెర్రా? రే నాకు కూడా శివగారి నుండి కాల్ వస్తుందిరా. ఇలా వచ్చిందండి ఫోన్. రే కట్ అవట్లేదేంట్రా? కట్ అవడం లేదేంట్రా? ఏంట్రా ఇది? ఎవరు లేరురా? నన్ను పిలిచింది ఎవర్రా? రే నాకేదో భయంగా ఉందిరా, లోపలికి వెళ్దాం రండి. అవునా? టెన్షన్ తో చచ్చేలా ఉన్నాం. ఎవరైనా ఉన్నారా? జగ్గు, జగ్గు. నాకు అది అర్థం కావట్లేదురా. రే టెన్షన్ పడకండి. జగదీష్ పిలిచింది ఎవర్రా? నాకు భయం వేస్తుంది. రే దరిద్రుడా, నాకేమైనా మూడొస్తుందేంట్రా? నాకు కూడా భయం వేస్తుంది. నువ్వు జగదీష్ భార్య కదా? జగదీష్ ఎవడ్రా? మీ జగ్గు ఫ్రెండ్స్ ని సర్ప్రైజ్ చేద్దామని కాల్ చేయకు. జోకా? నేనెవరో చూస్తారా? చూస్తారా? నేనేరా నందిని. నందిని నందిని నందినియా? అవును నందిని. గుర్తుకొచ్చిందా? నువ్వు ఆడదాని ఇంకో ఆడదాని ప్రాణం తీసావు. నిన్ను వదలంరా నీచులారా. ఈ రోజు కోసం ఎదురు చేస్తున్నాను. మిమ్మల్ని చంపకుండా నేను వదలను. మీ చావుతోనే నాకు విముక్తి. మీపై పగలు రగిలిపోతున్నాను.
ఈ మాంత్రికుడేంటో ఈ చంపటాలేంటో నాకైతే కాళ్ళు చేతులు అస్సలు ఆటలేదు. ఏం చేద్దాం? ఈ టైంలో శ్మశానానికి తీసుకొచ్చాడేంటి? నందిని, నీ ఆటలు సాగవు. నిన్ను ఈ సమాధిలో పెట్టి భూస్థాపితం చేస్తా. డాకిని, శంఖిని, నందిని, నిన్ను బంధించాను. ఇక నీ ఆటలు సాగవో. తరువాతి యజ్ఞం ఆరంభం. మాకు భయంగా ఉంది, మేము వెళ్ళిపోతాం. వెళితే చేస్తారో. మీరు బ్రతకాలంటే నేను చెప్పినట్టుగా చెయ్యండి. రేపు ఉదయం విశ్వా మీతో ఆ ఇంటికి వస్తాడు. భయపడాల్సింది ఏమీ లేదు. అంతా విశ్వా చూసుకుంటాడు. వెళ్ళండి, వెళ్ళండి. ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి? మేమంతా జగదీష్ ఫ్రెండ్స్. ఓ అయ్యగారు స్నేహితులా? వారు ఇక్కడ లేరు, ఊరెళ్ళారు. అవునా? మమ్మల్ని రమ్మన్నాడే. సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వచ్చాం. రండి రండి, లోపలికి రండి. జగ్గు చెప్పిండు. ఇది గుర్తుపట్టలేదురా? నిజమేరా, గుర్తుపట్టలేదు. నందిని ఆత్మని బంధించాం కదా, ఏమి తెలియనట్టు నటించండి. జగదీష్ ఆఫీస్ పని నుండి బెంగళూరు పోయిండు, రేపు వస్తాడు. మీరు రండి. బాగుంది. నేను సంభోగించాల్సింది ఈ అమ్మాయినేనా? సిద్ధప్ప, లగేజ్ అవుట్ హౌస్ లో పెట్టు, కాఫీ దాగొస్తారు. అలాగేనమ్మా. మీకు కావాల్సినవన్నీ బ్రహ్మి చూస్తాడు. అచ్చా, అలాగా. మిమ్మల్ని బాగా చూసుకోమని జగదీష్ చెప్పిండు. ఓకే, థ్యాంక్ యూ. రండి. రే, నీకు గుర్తుందా? ఏ మ్యాటరు? అదే ఆ రోజు నందినిని మనం చంపాం కదా. రే, నీకు గుర్తుందా యోగి? మనకు ఆ రోజు వీసా అప్రూవర్ అయిపోయి ఫుల్ పార్టీ మూడ్లో ఉన్నాం. శివ, నువ్వు కూడా రావచ్చు కదా మాతో పాటు. రావచ్చు బేబీ, బట్ ఏంటంటే ఇప్పుడు రాలేనురా. నాకు ఇక్కడే హ్యాపీగా ఉంది. మీరు ఎంజాయ్ చేయండి మామ. మీరు ఎంజాయ్ చేస్తే నేను చేసినట్టే కదరా. కమాన్, ఎంజాయ్. ఫాస్ట్ పోరా మామ, ఫాస్ట్. అబ్బా, బ్యాక్ నుంచి ఏముందిరా ఇది? పారా పారా, తొక్కి తొక్కి మీదకి ఎక్కిరా, ఎక్కిరా.
ఇదిరా ఇది ఎటబాయ్ ఎక్కడ పడింది ఇదిగో రే ఎంత బాగుందిరా. వావ్ పిచ్చగా ఉందిరా. దెబ్బలు తగిలి రక్తం కారుతున్న కత్తిలా ఉందిరా. ఏంటి ఇక్కడనా? ఏంటి ఈ రోడ్డు పైన? ఏహే ఎక్కడైతే ఏంట్రా, కామాతురానం నా బెడ్డు నా రోడ్డు అని ఎవడు అన్నారా? రై ఎవడ్రా మీరు? ఎవర్రా మధ్యలో పానకం పుడకలాగా? రై ఎవడ్రా మీరు? ఆపదలో ఉన్న అమ్మాయిని కాపాడాల్సింది పోయి కామంతో చూస్తారా? వెళ్ళండి రా ఇక్కడి నుంచి. మధ్యలో ఈ ముసలోని ఎంటర్టైన్మెంట్ ఏంట్రా? రే మిలిటరీ మర్యాదగా ఇక్కడి నుంచి దొబ్బే. మా గురించి నీకు ఇంకా తెలియదు. మీ గురించి కాదురా, నా గురించే మీకు తెలియదు. మీలాంటి ఎదవలు బోర్డర్లో ఎంతో మంది నుంచి ఈ దేశాన్ని కాపాడనురా. కానీ దేశం లోపల ఉన్న ఇద్దరు శక్తులు రా మీరు. అసలు ఏంటి ప్రాబ్లం? ఓహో నాకు అర్థమైందిలే. ఫస్ట్ మేము, ఆ తర్వాత నువ్వు. జస్ట్ 1 అవర్ గ్యాప్ చాలు, ఓకేనా? ఆ తర్వాత నువ్వే. రేయ్ రేయ్ భరతమాతను దేశ సరిహద్దుల్లో కాపాడుకున్నవాడిరా. కానీ దేశం లోపల భరతమాతకు రక్షణ కరువైందిరా. మర్యాదగా అక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాను. సరే సార్ క్షమించండి సార్, మమ్మల్ని క్షమించండి సార్, తప్పైపోయింది సార్. సరే సార్ ఇంకెప్పుడు చేయండి సార్. నన్ను క్షమించమ్మా. సరిహద్దులో ఉన్న భరతమాతను కాపాడుకున్నాను కానీ నిన్ను నిన్ను రక్షించలేకపోతున్నానమ్మా. ఏంట్రా ఈ చతుర డైలాగ్? దీనమ్మా ఈ ముసలోడు మూడంతా పాడు చేశారా? అవునరా రామా కానీ చేద్దాం. నన్నే చేతు మీకు దండం పెడతాను. దండం దేవుడికి పెట్టు, మాకు మాత్రం ముద్దులు పెట్టు. ఇది దుర్యోధన రాజ్యం, ఇది దుశ్శాసన రాజ్యం, ఇది కామాంధుల రాజ్యం, ఇది కలుషాత్ముల రాజ్యం. పట్టపగలి నడి రోడ్డును మయసభగా మార్చేసి మానవతుల చీరాలను మంటగలుపుతున్నారే. ఎక్కడమ్మ నీకు రక్షణ, ఎక్కడమ్మ నీకు రక్షణ. రే అది చనిపోయిందిరా. రే ఇప్పుడేం చేద్దాంరా? పక్కనేదో శ్మశానం ఉన్నట్టుందిరా, వెళ్ళి పూడ్చి పెట్టేద్దాం. పదరా. అవునరా ఇప్పుడు గుర్తొచ్చింది. నా గుండెల్లోని బాధ లావాలా ఉప్పొంగితే ఈ సీసానే కాదు ప్రపంచాన్ని బద్దలు చేస్తాను. మిమ్మల్ని కూడా శివగాడిని చంపినట్టే చంపేస్తాను. హలో, ఇద్దరు అలా కూర్చోండి. మా బ్రహ్మీకి అర్జెంటుగా పెళ్లి చెయ్యాలి. మాది చాలా విచిత్రమైన వంశం.
మా ముత్తాతకి పెళ్ళయింది, ఆయన తమ్ముడికి కాలేదు. మా తాతకి పెళ్ళయింది, ఆయన తమ్ముడికి కాలేదు. మా నాన్నకి పెళ్ళయింది, మా బాబాయికి కాలేదు. మా అన్నకి పెళ్ళయింది, నాకు కాలేదు. మా అన్నయ్య కొడుక్కి పెళ్లి చేద్దామని ఇక్కడికొచ్చా. నేను దుబాయ్లో ఒక్కరోజు లేకపోతే ₹1,00,00,000 పోతుంది. ఐ డోంట్ కేర్. 10 రోజులు లేకపోతే 10 కోట్లు పోతుంది. అయినా కూడా వదిలేశా. మా బ్రహ్మికి పెళ్లి చేసే ఇక్కడికి వెళ్తా. మరి మీ పెళ్ళి? అది మీరే చూసుకోండి. అన్ని మేమే చూసుకుంటాం జైన్ బాబా. పెళ్లి సంగతి మీరు చూసుకోండి. మీ ఉద్దేశంలో బ్రహ్మికి ఎలాంటి భార్య కావాలి? అచ్చు బొమ్మలా అంటే షకీలా, మాల్కోవా, మీ ఇద్దరిలో ఎవరైనా ఓకే. 10 కోట్ల కట్నం ఇస్తా, ఎదురు కట్నం. ఈ విషయం మాత్రం వాడికి చెప్పకండి. మరి మిమ్మల్ని చేసుకుంటే? ఆయిల్ బావి ఇచ్చేస్తా. పెళ్లి చేసుకుంటే మొగుడు ఆయిల్ బావి పెళ్ళందేగా. దుబాయ్లో ఆయిల్ బావ్ అంటే పెట్రోల్ బావి 100 కోట్లు చేస్తుంది. వామ్మో, బావకి పెళ్ళం అయితే అక్కకి పండగే. బాగా చెప్పావు. యా, భలే క్యాచ్ చేసావు. మీ ఇద్దరిలో ఎవరైనా ఓకే. మీకోకేనా? అదే మా బ్రహ్మికి ఓకే. వాణ్ణొప్పించి పెళ్లి చేస్తా. బ్రహ్మి గారికైతే అక్కే కరెక్ట్. కాదు కాదు, చిన్న పిల్లవి, నువ్వే కరెక్ట్. అచ్చు బొమ్మ మీరే వేసుకోండి. ఇటు పడితే నువ్వు చేసుకోవాలి, ఇటు పడితే నువ్వు చేసుకోవాలి. మిగిలిన వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా? శబాష్, ఈ మాటకి ఈ కట్ట నీదే. మరి నాకు? మా దగ్గర అపాయింట్మెంటే కానీ డిసప్పాయింట్మెంట్ ఉండదు. మీలో మీరే తేల్చుకోండి. బాబోయ్. అమ్మా, అవుట్ హౌస్లో ఉన్న వాళ్ళకి కావాల్సిన భోజనాలు, ఇతరత్ర ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. వాళ్ళకేం తక్కువ కాకుండా చూడు. అయ్యగారు వాళ్ళని బాగా చూసుకోమని చెప్పిండు. అలాగేనమ్మా. అమ్మగారు, మీకు ఫోన్ వచ్చింది. అరుంధతి, ఇప్పుడే వస్తా. పాపా, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? రాబోయే అమావాస్య చాలా ప్రమాదకరమైనది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే తల్లి, నాకు చీకటంటే చెడ్డ భయం. నన్ను మరీ భయపెట్టకు. నువ్వు చెప్పినట్లు చేస్తానమ్మా. ఆ భయం బాధగా మారకూడదని నా ప్రయత్నం. ఏంటోనమ్మా, నీ మాటలకు పట్టని అర్థం కావు. సరే, నాకు అవుట్ హౌస్లో పనుంది, వెళ్ళి వస్తానమ్మా. అలాగే. పాపా, నేను ఒక్క చేతికే కదా గోరింటాకు పెట్టింది. ఈ రెండో చేతికి ఎవరు పెట్టిరు? నువ్వే పెట్టావు. నేనా? అవును, నువ్వే పెట్టావు. ఏమో, సరే. తండ్రి, ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తే అది చేస్తా. నాకు సంపూర్ణ మానవాకారం కావాలి. తొందరపడకు విశ్వా, ఈరోజే అమావాస్య. కొంచెం సమయం ఎదురు చూడాలిరా. అద్భుత గడియలు వస్తాయి. అదే నీ మానవాకారానికి సరైన సమయం. అప్పుడు నువ్వు పాపని కాటేయాలా? తొందరపడ. అలాగే తండ్రి, వస్తాను.
తీసిపోతోంది. ఏమైందమ్మా? సిద్ధప్ప ఇక్కడ తవ్వు. ఎందుకమ్మా? తవ్వమని చెప్పానా? అలాగేనమ్మా, అలాగే. దాన్ని ఇలా తీసుకురా. అలాగేనమ్మా. ఓం హ్రీం క్లీం స్లీం మాయాదూత స్తంభన విసర్జన విముక్తి ప్రసాద. ఓం హ్రీం క్లీం స్లీం. ఏంటమ్మా ఇది? అసలు ఎవరమ్మా నువ్వు? చెప్పు తల్లి. ఏయ్ నందిని, ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపో. ఆ శరీరం నాది. ఇప్పుడు ఎలాగో కఠోరుడి బంధం నుంచి బయటికి వచ్చావు. అద్దు మీరితే ఈసారి కఠోరుడు నిన్ను అష్టదిగ్బంధనం చేస్తాడు. ఇక ఎప్పటికీ బందీగానే ఉండాలి. లేదు విశ్వ, అది అసాధ్యం. నా పగే నన్ను బయటికి లాగింది. అరుంధతి శరీరంతోనే నేను పగ తీర్చుకోగలను. వేరే దారి నాకు లేదు. వాళ్ళని చంపి కానీ నేను బయటికి వెళ్ళను. అంతవరకు అరుంధతిలోనే ఉంటాను. అలా మాట్లాడకు నందిని. నా శాప విమోచనానికి దుష్ట యజ్ఞం చేస్తాం. అందుకు మేము ఏమైనా చేస్తాం. నిన్ను అంతం చేస్తాం. కఠోరుడి గురించి నీకు తెలియదు. అది మీ తరం కాదు విశ్వ. నా పగ తీరకుండా మీరు నన్ను ఏం చేయలేరు. అది మీ తండ్రి కఠోరుడికి కూడా తెలుసు. ఇక విశ్వ నేనుండగా నువ్వు అరుంధతికి ఏమీ చేయలేవు. అది చూద్దాం.
హాయ్. హాయ్. ఐ మిస్డ్ యూ సో మచ్. నేను కూడా నిన్ను మస్తు మిస్ అయినా. అవునా? ఇంకొచ్చేసాక నో మిస్సింగ్, ఓన్లీ కిస్సింగ్. అబ్బా ఆగు, బెంగళూరు పోయిన పని ఏమైంది? ఇట్ వెంట్ గుడ్. సమ్ సర్ప్రైజ్ ఫర్ యూ. పుట్ ఇట్ దేర్. టట్టడా, దిస్ ఈస్ ఫర్ యూ. ఏందిది? కమ్ ఆన్, గెట్ అప్. థ్యాంక్ యూ. జగ్గు, చెప్పుడు మర్చిపోయినా, రేపు పాప బర్త్డే. అవునా? అయితే గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. అన్నట్టు దినేష్ వాళ్ళు వచ్చారా? అవుట్ హౌస్ లో ఉన్నారు. అవునా? అయితే వెళ్ళి కలిసేసి వస్తాను. ఓకేనా? బాయ్. బాయ్. నీకు అసలు భయం ఎక్కువ. ఎట్టి పరిస్థితుల్లోనూ నందిని విషయం జగదీష్ తెలియకూడదు. ఓకేనా? హాయ్ రా, హౌ యు ఆల్? హాయ్ మామా, హౌ ఆర్ యు? హాయ్ జగదీష్. ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? చాలా రోజులు అయిందిరా. ఏమోరా, ఫామ్ హౌస్ రాకముందు బాగానే ఉన్నాం. వాట్? అదేరా, బాగానే ఉన్నాం అని చెప్తున్నాం. అవును, శివగాడేడ్రా? శివ గురించి అడిగితే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారేంట్రా? వాడు లేడురా, ఎక్కడికి వెళ్ళాడంట. మాకు కూడా కాంటాక్ట్ లో లేడు. అవునా? మరి ఇంకేంట్రా అమెరికా విశేషాలు చెప్పరా? అత్తరికేరా జుట్టు పీక్కుంటున్నాం. ఇతను ఎవరు? హీస్ మై వుడ్ బి విశ్వ. ఓకే, ఐ యామ్ జగదీష్. ఐ యామ్ విశ్వ. కూర్చోండి. కూర్చో. మీ అమెరికా జాబ్లు ఎలా ఉన్నాయరా? బాగా సంపాదిస్తున్నారా? ఎంత సంపాదిస్తే ఏం లాభం, ముందు ప్రాణాలతో ఉండాలి కదా. ఏంట్రా అంత నాన్ సింక్ లో మాట్లాడుతున్నావు? ఆడికి ఈ మధ్యన ఒక ఇంద్రాగం వచ్చింది లేరా. డాక్టర్ చూపించారా? టెన్షన్ అనే రోగానికి ఏ డాక్టర్ ఏం చేస్తాడరా? నువ్వు కూల్ గా ఉండు, అన్ని తగ్గిపోతాయి. అలాగేరా. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఓకేరా. సీ యూ అండి. ఓకేరా, అలాగే. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయొద్దు. నా పని పూర్తయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్. హ్యాపీ బర్త్డే టు అరుంధతి. హ్యాపీ బర్త్డే టు. హ్యాపీ బర్త్డే టు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అరుంధతి. దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే. నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే. సిద్ధేంద్ర. సిద్ధేంద్ర, తప్పు చేస్తున్నావు. తప్పు కాదు, ఇదే దైవ కార్యం. నువ్వేనన్నమాట ఆ దుష్ట శక్తివి. నాశనమయ్యే వినాశనాన్ని కొడిగడుతున్నావు. అగ్నికి ఆహుతైపోతావు. సకల చరాచర జగత్తులోని అఖండ భూత ప్రేత క్షుద్ర శక్తులను ఆవాహన చేసుకొని అజేయుడిగా నిలిచిన కఠోరుణ్ణి, వాయువు లేకుండా ఆయువును నిలుపుకోగల శక్తివంతుణ్ణి. నన్ను ఏ శక్తి ఏమీ చెయ్యలేదు. ఆ మహాశక్తి ముందు నీ దుష్ట శక్తులు నిలబడలేవు. ఆ తల్లి త్రిశూలానికి రక్తాభిషేకమైపోతావు. ఏ తల్లి? ఎవరికి తల్లి? త్రిశూలాలు కాదు కదా, త్రిమూర్తులే దిగి వచ్చినా సరే నన్ను ఆపలేరు. నేను అజరామరుణ్ణి, కఠోరుణ్ణి. ఆవేశంలో ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? వాళ్ళు సృష్టికి మూలంరా.
నువ్వు సృష్టి వినాశనాన్ని కోరుతున్నావు. ఎన్ని మూలాలు ఎదురొచ్చినా నా ప్రయత్నాన్ని ఆపలేరు. నేను అనుకున్నట్టుగానే ఆ అఖండ జాతకురాలితో నా కొడుకును సంభోగం చేయించి వాణ్ణి విశ్వవిజేతను చేస్తా. పూర్ణాయుష్కురాలైన దానిని అర్ధాయుష్కురాల్నిగా చేసి నా కొడుకును పూర్ణాయుష్కుణ్ణి చేస్తా. ఇదే సంభవం. నేనుండగా నీ భ్రమ నిజం కావడం అసంభవం. అష్టదిక్కులను సమస్త శక్తులను ఒక్కటి చేసైనా సరే నిన్ను నీ క్షుద్ర విద్యలను ఒంటికాలితో అణిచేస్తా. నీలాంటి సిద్ధాంతులు వేలల్లో వచ్చినా మీ సురులు మీకు తోడొచ్చినా నేను అనుకున్నది సాధించి తీరుతాను. నీలాంటి వాళ్లకు క్షుద్ర శక్తిలో ఉన్న బలమేంటో చూపిస్తాను. సృష్టిని సృష్టించిన సురులు వాళ్ళు. వాళ్ళ ముందు నీ శక్తులంతరా నీచా. ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే సూర్యున్ని కూడా ఏదో ఒక రోజు గ్రహణం మింగుతుంది. అనేక గడియలు మీకు అనుకూలంగా ఉన్నా కొన్ని గడియలు నాకు కూడా అనుకూలంగా ఉంటాయి. ఆ గడియలు చాలు. గడియారాన్ని ఆపేసి నా కాలచక్రంతో నా కొడుకును కాలానికే చక్రవర్తిని చేస్తాను. మంచి కోసమే యుద్ధాలు గెలుపులు. నీ గత జన్మ పాపమే నీ కొడుకును వెంటాడుతుంది. అందుకే ఆ పాము రూపం. దానికి విమోచన లేదు. విమోచన ఏదైనా ఉంది అంటే అది వాడి మరణమే. ఇది తథ్యం. అది చూస్తా. శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు. అసలు ఎవరు తల్లి నువ్వు? చిన్న పిల్లవి, పెద్దవారి మాటల్లా మాట్లాడతావు. చీకటంటే భయం లేదు. అసలు నీకింత ధైర్యం ఎలా వచ్చింది? నీకా కళ్ళు కనిపించవు, మరి ఇంట్లో జరిగే విషయాలన్నీ ముందుగానే తెలుస్తున్నాయి. ఎలా? నవ్వుతావేంటి తల్లి? చెప్పమ్మా. ఇప్పటి వరకు జరిగింది గతం, ఇకపై జరిగేది భవిష్యత్. దుష్ట శక్తులు అంతమవ్వడానికి అమ్మే శక్తిగా వస్తుంది. లోకం ఎల్లప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి. అంతా మంచే జరగాలి. ఏంటోనమ్మా, నాకేం అర్థం కావడం లేదు. ఏమండోయ్ శ్రీవారు? ఏంటి ఫిక్స్ అయిపోయావా? నేను ఫిక్స్ అయ్యాను గాని ఒక సంగతి చెప్పండి. ఏంటి సంగతి? మీ బాడీలో హీటు ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడొచ్చింది? ఓహో అదా. చూడు గులాబీ, అప్పుడు నాకు 11 ఏళ్ళు. నేను బావి దగ్గర ఎప్పట్లాగే నీళ్లు తోడుతున్నాను. అప్పుడు హై టెన్షన్ వైరు తెగి బావిలో పడింది. ఆ షాక్ నాకు కొట్టింది. నేను వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ మీద పడ్డాను. ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయ్యింది. వామ్మో, మీకు బంగారు పూలతో పూజ చెయ్యాలి. అదిగో బ్రహ్మీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని చూడు ఎంత ముచ్చటగా ఉన్నారు. మమ్మల్ని ఆశ్రయించండి బాబాయ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. దీర్ఘ సుమంగళి భవ. ఏంట్రా మందు పడట్లేదట్రా? మందు పడట్లేదట్రా? రే, నీకు మంది ఎక్కువైందిరా. అక్కడ మంది అయిపోయింది. ఆ మాంత్రికుడు ఈ విశ్వాన్ని చూస్తుంటే భయమేస్తోందిరా. అసలే నా వుడ్బీ అని కమిట్ అయ్యాను. వాడు నన్ను ఏదో ఒకటి చేయకముందే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలిరా. ఈ విశ్వ సాయంత్రం రూమ్లోకి వెళ్తే తెల్లర దగ్గర రాడురా. ఆడి సంగతి మనకెందుకురా? వాడు వచ్చిన పని తొందరగా అయిపోతే
మనం తొందరగా వెళ్ళిపోవచ్చు, లేదంటే మన ప్రాణాలకే ముప్పు. అవునరా, నిజమేరా. ఏయ్ డిస్కషన్ ఆపండి రా. రే నిన్నేరా వెళ్ళి ఆ జగ్గు దగ్గర ఫుల్ బాటిల్ వాటర్ బాటిల్ తీసిరా. ఓ ఏహే వీడికి ఎప్పుడు మందుగా వెళ్తున్నాగరా, వెళ్తున్నా. మంది బాబులం మేము, మంది బాబులం. అరుంధతి గారు మీరే? జగ్గులో అప్పుడున్నారా? మాకు ఒక ఫుల్ బాటిల్ కావాలి. నేను అరుంధతిని కాదురా, నీలాంటి నీచులని వదలకూడదు. ఆ ఫామ్ హౌస్ లో ఉన్నంతసేపు నా గుండె కొట్టుకుంటుందో లేదో అర్థం కావడం లేదు. అవును, నాకు కూడా అలాగే ఉంది. పాపని ఎలాగైనా కిడ్నాప్ చేయాలి. ఎందుకు? చెప్పింది చేయటమేరా నీ పని. పాపను అపహరించడానికి సిద్ధంగా ఉన్నారా? అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళని మనం ఏమీ చెయ్యలేము. అక్కడ స్వామీజీ యంత్రం ఉంది. పాపని శ్మశానానికి తీసుకొస్తే అరుంధతి శ్మశానానికి వస్తుంది కదా తండ్రి. అప్పుడు మనం అనుకుంది జరుగుతుంది. ఈ భస్మం సహాయంతో ఆ పాపను శ్మశానానికి తీసుకురండి. అలాగే. ఈలోపు నేను చెయ్యాల్సిన పని చేస్తా. వెళ్ళండి. రండి స్వామి, లోపలికి రండి. అమ్మా అరుంధతి, నిన్ను చూడటానికి స్వామి గారు వచ్చారమ్మా. నమస్తే స్వామీజీ. అమ్మా అరుంధతి, అకస్మాత్తుగా వచ్చారని ఆశ్చర్యపోతున్నావా అమ్మా? తప్పలేదమ్మా, ఉపద్రవం ముంచుకొస్తుంది. ఆపద ఈ ఇంటి చుట్టూ అగ్నిహోత్రంలా ఎగిసిపడుతుందమ్మా. ప్రమాదం పొంచి ఉన్నది. ప్రమాదమా? ఏం ప్రమాదం స్వామి? ఆందోళన చెందాల్సిన అవసరం లేదమ్మా. కానీ రాబోయేది ఆదివారం, పైగా అమావాస్య. దుష్టశక్తులు శక్తిని పుంజుకుంటాయి. అందుకే నువ్వు ఈ తాయిత్యం ధరించమ్మా. ఎలాంటి దుష్టశక్తి నీ దరిచేరదు. మీరెట్లా చెప్తే గట్లనే స్వామీజీ. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. రే అటు చూడు, పాప ఇక్కడే ఉంది. చుట్టూ ఎవ్వరూ లేరు. ఇదే మంచి టైం, కిడ్నాప్ చేసేద్దాం. నువ్వు చెప్పింది నిజమే, కరెక్ట్ టైం దొరికింది. అలా వెళ్దాం. తీ తొందరగా తీ, ఎవరిని వస్తారు. ఇది కాదు. పట్టుకు పట్టుకు. రేయ్ ఎవడ్రాది? రేయ్ రేయ్ ఆగండి, ఎవడ్రాది? రేయ్ రేయ్. అబ్బా దినేష్, నువ్వు వెళ్ళి పని చూస్తున్నా. అలాగే.
రావే బాలిక, వచ్చి ఇక్కడ ఆసీనురాలుగా ఉండో. కఠోరా, నీకు కావాల్సింది నీ కొడుకు మానవ రూపమే కదా. నన్ను కాటేయడంతో ఆ కోరిక నెరవేరుతుంది. అరుంధతి అభం శుభం తెలియని మహాసాధు. తన జోలికి వెళ్ళి మృత్యువుని ఆహ్వానించొద్దు. మృత్యువా? నాకా? నా వాంఛ నా కుమారుడికి మానవ రూపం మాత్రమే కాదు, అష్ట దిక్పాలకులకు అధిపతిని చేసి సమస్త భూమండలానికి రారాజుగా చెయ్యటమే. దానికి అరుంధతితో సంభోగం అనివార్యం. అయినా ఈ యజ్ఞంలో మీరిద్దరూ సమితులు కాక తప్పదే బాలిక. జగదీష్, విశ్వానిత్యాలు పాపను కిడ్నాప్ చేశారా? నేను అడగపోతే నన్ను కూడా కొట్టారా? పాపని విశ్వానిత్యాలు కిడ్నాప్ చేయడం ఏంట్రా? వాళ్ళకేంటి అవసరం? నాకేదో భయంగా ఉంది జగ్గు. పాపని వాళ్ళు ఏమైనా చేస్తారేమో. భయపడకు, పాపకేం కాదులే. పాప కావాలంటే నీ భార్యని ఊరదర శ్మశాన దగ్గర తీసుకున్నామన్నారు. అప్పుడే వదులుతానన్నారు. అరుంధతితో వాళ్ళకేం పనిరా? ఏమోరా, అవన్నీ నాకు తెలియదు. జగ్గు, ముందు వెళ్దాం పా జగ్గు. తొందరగా రండి. ఏమైంది? అలా కంగారుగా ఉన్నారేంటమ్మా? విశ్వానిత్యాలు పాపని కిడ్నాప్ చేశానంట స్వామి. అయితే ఆట చివరి దశకు చేరిందన్నమాట. నాకు చాలా భయం వేస్తుంది స్వామీజీ. అమ్మా అరుంధతి, చేతికి ఆ తాయెత్తేంటమ్మా? గిది మొన్న మీరిచ్చిందే కదా స్వామీజీ. నేనా? మొన్ననా? 2 రోజుల క్రితం నేను ఆ కాలభైరవుని దర్శించుకోవడానికి పెంచెలుకొని వెళ్ళానమ్మా. ఏంటి, ఆ రోజు మీరు రాలేదా? ఎవరొచ్చినట్టు? అర్థమైంది. ముందు ఆ తాయెత్తు తీసి పడేయమ్మా. ఇదిగో, ఈ గంగాజలాన్ని తీసుకెళ్లి ఆ పాప మీద జల్లుతూ ఉండు. మిగతా పని ఆ మహాతల్లే చూసుకుంటుంది. నేను వెళ్ళి ఆశ్రమంలో మీ రక్షణ కోసం మహాయజ్ఞం చేస్తాను. పదండి వెళ్దాం. అరుంధతి, వద్దునందిని, నన్ను క్షమించు. వద్దునందిని, నన్ను క్షమించు. చిన్న పాపని కూడా జాలేదా? నన్ను క్షమించు, క్షమించు, నన్ను క్షమించు నందిని. ఈ రోజు నీకు చావు తప్పదురా. ఏంటి అరుంధతి ఇలా బిహేవ్ చేస్తుంది? విశ్వా, ఘడియలు ఆసన్నమైనాయిరా. వెళ్ళి ఆ బాలికను కాటేయ్.
విశ్వా బలి బలిరా. విశ్వా వచ్చింది చూడరా, సంభోగం కాడించరా. ఎవరు నువ్వు? ఇప్పుడు అర్థమైందా నేనెవరో? ఇప్పుడు అర్థమైందరా నేనెవరో? నాకు నిత్య కావాలి. నందిని, ఇక నీ పగ తీరింది కదా. ఏ శరీరంలోకి ప్రవేశించలేవో వెళ్ళిపో. విశ్వా, నీ పని సంపూర్ణంగా పూర్తి చేయి. ఇక నేను యజ్ఞం చేస్తాను. అమ్మా అమ్మా అరుంధతి, అమ్మా అరుంధతి, అరుంధతి, అమ్మా అమ్మా అబ్బా. అమ్మా అరుంధతి, బ్రహ్మి నిన్నే ఆ కార్ దగ్గరికి వెళ్ళి గంగా జలం తీసుకురా, తీసుకొచ్చి పాప మీద జల్లు. అయ్యో భాషానందరూపిణి దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ పుణ్యరూపిణి సర్వోపాధి సదా శివచిత్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి త్రిలోక్తీర్ణ భగారాధ మాయా మధుమతి
ప్రియా స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి